వైసీపీలో చక్రం తిప్పి ఓ వెలుగు వెలిగిన విజయసాయిరెడ్డి హఠాత్తుగా పార్టీకి పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అది జగన్ విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు. ఆ తర్వాత మద్యం కుంభకోణం కేసు విచారణకు హాజరైనప్పుడు జగన్ కోటరీ అంటూ విమర్శలు గుప్పించారు. కానీ ఈ యొక్క ద్వితీయ శ్రేణి నాయకత్వం, వాటిని ఏమంటారు, వీళ్ళు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళని కోటరీ. ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. లేకుండా ఉంటే భవిష్యత్ అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. కానీ తర్వాత సైలెంట్ అయిపోయారు. ఇటీవలే మళ్లీ రాజకీయాల్లో రీ ఎంట్రీ ఉంటుందని చిన్న హిట్ ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా హిందుత్వ రాగం కూడా ఆలపిస్తున్నారు. హిందూ మతంపై కుట్రలు సహించేదే లేదు. డబ్బు ఆశ చూపి మతం మార్చాలని ప్రయత్నిస్తే అటువంటి వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పి గుణపాఠం నేర్పిద్దాం. గత 2 దశాబ్దాలుగా జరిగిన మత మార్పిడులపై కమిటీ వేసి ప్రభుత్వం విచారణ జరపాలి. దేశం కోసం, ధర్మం కోసం హిందువుల్లో ఉన్న అన్ని సామాజిక వర్గాలు ఒక్కటవ్వాలి. అదే భారతదేశానికి రక్ష, శ్రీరామ రక్ష అని ట్వీట్ చేశారు. ఇది బీజేపీలో చేరేందుకేనని అర్థమవుతూనే ఉంది. దీని తర్వాత ఓటర్ల జాబితా సవరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సమర్థిస్తూ మరో ట్వీట్ చేశారు. కనుక విజయసాయిరెడ్డికి పూర్తి క్లారిటీ ఉందని, ఇప్పుడు ఇలాంటి ట్వీట్స్ వేస్తూ ప్రజలను కూడా మానసికంగా సిద్ధం చేస్తున్నారని అనుకోవచ్చు. కనుక ఈ రాజకీయ సన్యాసం డ్రామా త్వరలో ముగించబోతున్నట్లే భావించవచ్చు. కానీ 11 అక్రమాస్తుల కేసులో A2గా జగన్తో పాటు 16 నెలలు చెంచుల్గూడ జైల్లో గడిపిన విజయసాయిరెడ్డిని బీజేపీ చేర్చుకుంటుందా? చేర్చుకుంటే ప్రజలకు ఎటువంటి సంకేతాలు వెళతాయి? ఒకవేళ ఆయన్ని బీజేపీలో చేర్చుకుంటే ఇది వైసీపీకి, దాని అధినేత జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాక్ అని కొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ వాస్తవానికి విజయసాయిరెడ్డిని బీజేపీలో చేర్చుకుంటే దాని వలన జగన్ కి కూడా చాలా మేలు కలుగుతుంది. ఏ విధంగా అంటే, విజయసాయిరెడ్డిని బీజేపీలో చేర్చుకుంటే ఈడీ, సిబిఐలు అక్రమాస్తుల కేసులో ఇక ఆయన జోలికి వెళ్లవు. A2గా ఉన్న ఆయనకి మినహాయింపు లభిస్తే A1గా ఉన్న జగన్తో సహా ఆ కేసులను ఎదుర్కొంటున్న అందరికీ తప్పక ఉపశమనం లభిస్తుందని వేరే చెప్పక్కర్లేదు. కనుక ఈ కేసుల నుంచి విముక్తి కోసమే జగన్, విజయసాయిరెడ్డి ఇద్దరూ కలిసి ఈ రాజీనామా, రాజకీయ సన్యాసం డ్రామాకి రూపకల్పన చేసి అమలు చేస్తున్నారా అనే కొత్త సందేహం కలుగుతుంది. ఒకవేళ విజయసాయిరెడ్డి బీజేపీలో చేరితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు? వారు ఆయన చేరికని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు రాబోయే రోజుల్లో లభిస్తాయి.